హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అపూర్వ చింతామణి 4వ భాగం. జయసేన మహారాజా, నేను కొలువితీరి ఉన్న సమయం. ఎక్కడి నుంచో ఒక యోగీంద్రుడు వచ్చాడు. మేము అతన్ని గౌరవించి ఉచితాసనం మీద కూర్చొనిబెట్టాం. ఆ వచ్చిన సన్యాసి నా వంక చూసి, గజపతి సింహ, తొందరలో నీకు చక్రవర్తి యోగం సిద్ధింపబోతుంది అన్నాడు. గొప్ప దశ రానున్నదని తెలిసినది ఎవరికైనా భ్రాంతి కలుగుతుంది గదా. నేను నిజంగానా మహర్షి అన్నాను. మేము మునీంద్రులం, మా నోటి మాట బూటకం కారాదు. మీకు శత్రువులైన ఇలాపురం రాజులను ఓడించే ఉపాయం నాకు తెలియను, నీకు చెప్పటానికే వచ్చాను అన్నాడు. ఆ మాటలు నాకప్పుడు రుచించినాయి. ఆ సాధువును రహస్య మందిరంలోకి ప్రవేశం కల్పించాను. రాజా, నేను కపట సన్యాసి రూపంలో ఇలాపురం ప్రవేశించి అచటి ప్రభువులను నమ్మించగలిగాను. నాకు నీవిద్దరు ముగ్గురు వేగులవాండ్రను సేవకులుగా నియమించితే చాలు. వారక్కడ నా భక్తులుగా నటించి కోటలోని గుట్టుమట్టులు రాబట్టుకునే సదుపాయం నేను చేస్తాను. సమయం చూసి నువ్వు కొద్ది సైన్యంతోనైనా వచ్చి జయసేన మహారాజును సులభంగా పట్టుకొనవచ్చునని చెప్పాడు. జ్ఞానము లేని వాడకుడు చేత నేనందుకు లొంగిపోయాను. నా అపరాధాన్ని మీరిప్పుడు మన్నించాలి. నేను వాడికి కావాల్సినంత ధనమిచ్చాను. తర్వాత ఆ కపటముని మీ రాజ్యానికి వచ్చి ఇక్కడ మహాయోగిలాగా నాటకమాడాడు. సాధువుల వేషాలతో వేగులవాండ్రు నాకెప్పటికప్పుడు మీ వివరాలు చేరవేశారు. కొంతకాలం ఈ దుర్మార్గుడిక్కడ మీకందరికీ దేవుడయ్యాడు. చివరికి అతని పాపం పండింది. పూజారి మరదలతో కూడా సరాసరి నా దగ్గరికి వచ్చి చేరుకున్నాడు. నాకు అప్పటికైనా బుద్ధిరాని కారణము చేత వారికి ఆశ్రయమిచ్చాను. అతడు చెప్పిన ప్రకారముగా మీ కోటను పట్టుకొని విజయం సాధించాలనే పేరాస మీద మీ మీదకు దండెత్తి వచ్చాను. కానీ ధర్మం జయించింది. ఇంత చేసినా నన్ను మన్నించిన మీ న్యాయబుద్ధికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఇంత యోగ్యులైన మీతో వైరం పెట్టుకోవటం నాదే పొరపాటని నేనిప్పుడు నిజం తెలుసుకున్నాను. నేను చేసిన దానికి పశ్చాత్తాపపడుతున్నాను. జయసేన ప్రభు, మీరు అనుగ్రహించితే నేను మీలో ఒకరిగా కావాలని కూడా తలంచుచున్నాను. ఈ విషయములను బట్టి నా ఈ మాటలు మీరు నమ్మలేకపోవచ్చును. అందుకొక మార్గం చెబుతున్నాను. నాకున్న ఏకైక కుమారి పద్మావతీదేవిని మీ కుమారుడు విక్రమార్కునికిచ్చి వివాహం చేయ నిశ్చయించుకున్నాను. అప్పుడు నా కుమారి మీ ఇంటి కోడలవుతుంది. ఇంకెన్నడూ మీకు అపకారం చేయ తలంపను. అలా చేసినట్లయితే నా బిడ్డకు అపకారం చేసిన వాడేనైతాను గదా. రాజా, దీనికి మీరు కాదనవలదని దీనాతి దీనంగా ప్రార్థించాడు. ఆ మాటలకు నా మనసు కరిగిపోయింది. గజపతి సింహ మహారాజా, గతించిన దానికై చింతించకండి. మనము ఉభయులము వియ్యమును గురించి తర్వాత నాలోచింపదగినది. కాని నీవు శత్రువుగా నున్నంతకాలము నిన్ను మన్నించినాము. ఇప్పుడు కూడా మిత్రుడువుగా కోరుచున్న నిన్ను ద్వేషింపను. సాటి రాజబంధువుగా నిన్ను గౌరవించుచున్నాను. లేచి స్నానాదులు చేయండి. భోజనము చేసి విశ్రాంతి తీసుకొనిన తర్వాత మిగతా విషయములు మాట్లాడవచ్చును అన్నాను. కానీ గజపతి మొహం చెల్లలేదు. అలా కాదు, మీరు నాతో వియ్యముందుకుంటామని మాట ఇస్తేనే నేను మీ సహపంక్తి భోజనం చేయగలనని పట్టుబట్టాడు. నా కుమారుడు విక్రమార్కుడు వాని కుమార్తె పద్మావతిని వివాహమాడటానికి అంగీకరించడం జరిగింది. ఇది ఇలా జరుగుతూ ఉండగా సైన్యాధిపతి కొందరు యోధులతో సరిహద్దు రాజ్యానికి పోయి కపట సన్యాసికై కోటనంతా గాలించాడు. అతను కనపడలేదు. సరికదా, తనను నమ్ముకొని వెంటబోయిన తిరువేంగళాంబను హత్య చేసి పారిపోయినట్లు తెలిసింది. ఇప్పటికైనను వానిని పట్టి ముక్కలు ముక్కలుగా నరికి వేయటానికే గాలించుచున్నాను. నీ వలన మాకా కిరాతకుని యునికి తెలిసింది. సుధాకరుడా, నీవు మాకు ఆత్మీయుడివయ్యావు. మరుద్వతి నగరానికి మార్గం చెప్పు, మేమిప్పుడే వెళ్ళి అని ఇంకా ఏమో అనబోతూ ఉండగా సుధాకరుడు అందుకొని, జయసేన మహారాజా, తమరిప్పటికి శాంతించండి. నేను మిగిలిన 2 ప్రశ్నలకు కూడా సమాధానం తెలుసుకున్నాక మీకు వార్త పంపగలను. మనందరము కలిసిపోయి
వానికి తగిన శాస్తి చేద్దాము అని శాంతపరిచాడు. తర్వాత లేచి అందరూ భోజనాలు చేసి శయనించారు. మరుసటి నాటి ఉదయాన కాలకృత్యములు తీరిన తర్వాత రాజభవనంలో సమావేశం జరిగింది. జయసేన మహారాజు వారికి ఆత్మీయ బంధువుడయ్యాడు. మహారాజా, మీ ఆదరాభిమానాల వలన నా మొదటి ప్రశ్నకు సమాధానం లభించింది. ఇక మిగిలిన దానిని కూడా సాధించుటకు బయలుదేరుతున్నాను. నన్ను మీరు ఆశీర్వదించి పంపండి అన్నాడు సుధాకరుడు వినయముట్టిపడేలాగా. జయసేన మహారాజు గారికి సుధాకరుడి మీద ఎక్కడలేని అభిమానం పుట్టుకు వచ్చింది. నేను నిన్ను గురించే ఆలోచించుచున్నాను అనుచూ ఉండగానే కొందరు వర్తకులు వచ్చి నమస్కరించి, ప్రభు, తమరెందుకో మమ్మల్ని రావాల్సిందిగా ఆజ్ఞాపించినందున వచ్చి ఉన్నాము. మమ్ము ఎందుకు రమ్మన్నారో సెలవీయండి అని చేతులు జోడించుకొని నిలబడి ఉండగా జయసేనుడు వారిని కూర్చోమని నియమించి, అయ్యా, ఈ చిరంజీవి మాకు నూతనంగా పరిచయుడైన ప్రియబంధువు. ఇప్పుడితడు ఒక ప్రముఖ కార్యార్థి అయి కాంస నగరానికి పోవలసిన అవసరం ఏర్పడింది. మీరిదివరలో కొన్ని పర్యాయములు అచ్చటకు వ్యాపారార్థం పోయి వచ్చిన వారు కావటం చేత కాంస నగరము ఇక్కడికి ఎంత దూరాన ఉన్నది, ప్రయాణం చేయుట ఎట్లు మొదలైన వివరాలు అడిగి తెలుసుకొనటానికే మిమ్మల్ని పిలిపించాను అన్నాడు. ఆ మాటల్ని ఆలకించిన వర్తకులు, ప్రభు, కాంసనగరం మాకు పరిచయం గలదే, కానీ ప్రయాణం చాలా ప్రమాదకరం. అక్కడికి వెళ్ళిన వారు తిరిగి వచ్చిందాకా నమ్మకం లేదు. కనుక ప్రాణాల మీద ఆశలు వదులుకున్నవారు గాని అటువైపు ప్రయాణం చేయరు. అది హాటక మణిద్వీపంలో మధ్యగానున్న నగరం. ద్వీపానికి చుట్టూ తీరంలో విలువైన రత్నజాతులు విచ్చలవిడిగా నేల మీద దొరకగలవు. అచ్చట సంచరించే గండభేరుండ పక్షులు చాలా భయంకరమైనవి. ఒక్కొక్క గండభేరుండ పక్షి ఆకాశంలో తిరిగేటప్పుడు పెద్ద కారు మబ్బు పడినట్లు నేల మీద చీకటి నిండుతుంది. అవి భూమి మీద సంచరించే గేదెలు, దున్నలు మొదలైన జంతువులను అవలీలగా తన్నుకొని పోయినప్పుడు ఎక్కడికి పోయినది కూడా తెలుసుకున్న వారు ఇంతవరకు లేరు. అసలు హాటక ద్వీపం చేరిందాకా నమ్మకం ఉండదు. ఆ ద్వీపం చుట్టూ సముద్రంలో యోజనం దూరాన చాలా లోతైన సుడిగుండాలున్నాయి. దారి తప్పి సుడిగుండమును సమీపించినప్పుడు ఓడ అయినా దాడి జాడ కానరాదు. ఆ సుడిగుండములు తప్పితే నీటిలో మునిగి ఉన్న ఎత్తైన కొండలను ఢీకొన్నచో ఓడ ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. మంచి అనుభవం గల నావికులు జాగ్రత్తగా ఓడను నడిపినప్పటికీ గొప్ప గొప్ప తిమింగలాల బారి నుంచి తప్పించుకొనుట కష్టం గనుక వీలైతే తమరా ప్రయాణం విరమించుకోవటం చాలా మంచిది అని హితోపదేశం చేశారు. ప్రాణం పోయిన తర్వాత మాట నేను చెప్పలేను, కానీ ప్రాణం ఉన్నంత వరకు విరమించే పని ఉండదు. దైవ నిర్ణయానికి అంతరాయం ఉండదు. దయ ఉంచి నేనక్కడికి వెళ్లే మార్గం చూపండి అన్నాడు సుధాకరుడు. ఇంతలో మహారాజు గారు, వర్తకులారా, మీ మాటలను బట్టి చూస్తుండగా మా చిరంజీవిని ఒంటరిగా పంపటానికి మనసొప్పకుండా ఉన్నది. మీరిదివరలో పోయి వచ్చినవారు. ఎటులనైనా మీరు కొన్ని అనుభవములు సంపాదించి ఉంటారు. మానవ ప్రయత్నానికి లోపం లేకుండా మీ ప్రాణరక్షణకు కావలసిన సదుపాయాలన్నింటినీ నేను చేయిస్తాను. మీకు ఏ ఏ సామాగ్రి కావాలంటే దానినంతా సమకూరుస్తాను. మీరు మా సుధాకరుణ్ణి కాంస నగరానికి తీసుకుపోయి విడిచిపెట్టి రండి. మీరడిగినంత ధనమిస్తాను అన్నాడు. వర్తకులు కాదనలేక, ప్రభు, మీ ఆజ్ఞ మీరరానిది కనుక ఎల్లుండే ప్రయాణం అని చెప్పి వెళ్ళిపోయారు. ఓడ బయలుదేరింది. జయసేన మహారాజు ఓడ నిండా ప్రయాణికులకు కావలసిన ఆహార పదార్థాలన్నింటినీ సమకూర్చాడు. తిమింగలాలు వస్తే వాటిని చంపటానికి వీలైన ఆయుధాలతో సేవకులను నియమించాడు. కొత్త దేశంలో రాకుమార్నికి అవసరమంటూ కావలసిన ధనము అందించాడు. మహారాజుతో పాటు యువరాజు, మంత్రి మొదలైన వారందరూ ఓడలో ఎక్కిన సుధాకరుడికి వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళిపోయారు. సముద్ర ప్రయాణంలో అనుభవం గల నావికులు జాగ్రత్తగా ఓడను నడుపుతూ ఉండగా వ్యాపారులు కాంసనగర విశేషాలు రాజబంధువు అయిన సుధాకరుడికి వివరించి చెబుతున్నారు. సముద్రంలో ఓడ ఒక వారం రోజులు నడిచింది. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసి
మనం మణిద్వీప తీరం చేరుకుంటున్నామని ప్రయాణికులు అనుకొనసాగారు. భగవంతుని దయవలన ప్రమాదం పాలు కాకుండా అనుకున్న చోటుకు చేరుకుంటున్నందుకు ఓడలోని వారందరూ సంతోషించుతూ ఉండగా చీకటి పడింది. నావలో దీపాలు వెలిగాయి. అంతలో గాలిలో మార్పు కనిపించింది. వాన సూచనలిచ్చే గాలికి అందరూ అనుమానాలు వెలిబుచ్చారు. క్రమంగా వాన ప్రారంభమైంది. గాలి హెచ్చి తుఫానుగా పరిణమించింది. నావికులు సముద్రంలోనికి లంగరులు జారవిడిచారు. ఉవ్వెత్తున రేచే కెరటాల తాకిడి నావకు ఎక్కువైంది. అలలతో పాటు పరుగెత్తక వచ్చిన తిమింగలాలు కూడా ఓడని తాకుచూ ఉన్నాయి. మొత్తం మీద బీభత్సం కల్పించుచున్నందున ప్రయాణికులు బ్రతుకుల మీద ఆశలు వదులుకొని ఎవరెవరి ఇష్టదైవాలని వారు తలుచుకుంటూ ఉండగా సుధాకరుడు కూడా జై మృత్యుంజయ మహామునే నమః అని స్మరించుకున్నాడు. తెల్లవారుజాముకు తుఫాను తగ్గిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడింది. లంగరులు తీయించి మరలా ప్రయాణం సాగించారు. మనసు వికలమైన నావికులు పొరపాటున దారి తప్పించిన కారణంగా హాటక ద్వీపం చేరవలసిన నావ కీచక ద్వీపం చేరింది. ఓడ ద్వీపతీర ప్రాంతాలకు చేరగానే నావికులు వ్యాపారులు ఇది హాటక ద్వీపం కాదని దారి తప్పి మరొక ద్వీపానికి చేరుకున్నామని తెలుసుకున్నారు. ఓడ రేవు చేరింది. తీరవాసులైన కీచకులు నావలోకి ప్రవేశించారు. అక్కడి వారంతా అడవి కీచక జాతికి చెందిన మొరటివాళ్లు. నల్లగా మన్ను పేరుకుపోయిన శరీరాలు, గొర్రెబొచ్చులాంటి తల వెంట్రుకలు, ఎర్రగా బయటకు తోసుకొని వచ్చిన కనుగుడ్లు, ఎగుడు దిగుడుగానున్న పొడవైన దంతాలు, ఎవరికీ అర్థం కాని భాష చూసి మనం పురాణాలలో వింటుండే రాక్షసులంటే ఇలాంటి మనుషులనేమో అనుకొని భయపడిపోయారు. కీచకులను చూసిన ప్రయాణికులు ఈ గుంపు అడవి జాతి మనుషులలో కూడా చాలా వెనకబడిన మొరటు రకమని గ్రహించారు. నాగరికత బొత్తిగా తెలియని 2 కాళ్ల పశువుల బాపతు మన వేషం లేదు, మన భాష రాదు, మాటలతో ప్రయోజనం లేదనుకొని రాజసేవకులు కరవారాలను దూసి ముందు పలువురిని ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఓడంతా రక్తమయమైపోయింది. కీచకులు వారి శత్రువుల మీద దాడి మీరితే మోటు కర్రలతోనో రాళ్లనో ఉపయోగించి చితకగొట్టి చంపి ఉండవచ్చు. ఈ కత్తులు కఠారులు చూసి ఉండలేదు. వారిలో మెరికల్లాంటి నాయకులు నలుగురు రూపాలు లేకుండా తెగిపోవటం చూసినంతనే వారికి కూడా అదే గతి పట్టుతుందనే భయంతో ఎటువారటు పారిపోయారు. ప్రయాణికులంతా ఓడదిగి నిర్భయంగా తీర ప్రాంతాలలో తిరిగి చూశారు. కీచకులు మళ్ళీ వారి దగ్గరకు వచ్చే సూచనలు కనబడనందున నవ్వుకొని అడవినంతా గాలించారు. లేళ్లను దుప్పులను వేటాడి చంపుకొని తిన్నారు. మంచి పగడాలు, జివ్వాజి పునుగు యాలుకలు, లవంగాలు, జాజికాయలు, జాపత్రి మొదలైన సుగంధ ద్రవ్యాలను కొల్లలుగా సమకూర్చుకొని వచ్చి ఓడలో కూర్చున్నారు. కీచక ద్వీపం నుంచి బయలుదేరిన నావ ఏ ప్రమాదమూ లేకుండా మరుసటి రోజుకి హాటక ద్వీపం చేరింది. హాటక ద్వీపానికి రాజైన కాంసనగరం పాలించే విజయశేఖర వర్మ విదేశీయులకు గౌరవపూర్వక ఆహ్వానాలు ఇచ్చాడు. రాజాదరణ పొందిన ప్రయాణికులందరికీ స్నానపానాదులు, భోజన సౌకర్యాలు తృప్తిగా లభించినాయి. ఆనాటి సాయంకాలము వ్యాపారులు సుధాకరుణ్ణి విజయశేఖర వర్మ భూపాలునకు పరిచయం చేస్తూ, మహారాజా, వీరు మణిద్వీపమునందున్న వజ్రపురాధీశ్వర చంద్రవర్మ భూపాలుని కుమారులు, సుధాకర యువరాజువారు. మొన్ననే మా జయసేన మహారాజు వారికి ఆత్మీయ బంధువులయ్యారు. వారే వీరిని స్వయంగా మీ వద్దకు పంపించియున్నారు. తమరు వీరితో మాట్లాడగలరని చెప్పి రాజసన్మానాలు పొంది కీచక ద్వీపం నుంచి తెచ్చిన సుగంధ ద్రవ్యములను అమ్ముకొని అచట విలువైన రత్నములు కొనుక్కొని తర్వాత నావనెక్కి తిరుగు ప్రయాణంలో ఇండ్లకు చేరుకున్నారు. విజయశేఖరవర్మ తన చెంతకు వచ్చిన రాజకుమారుడి యోగక్షేమాలు విచారించి, జయసేన మహారాజు వారి యందు మాకభిమాన గౌరవాలు ఉన్నాయి. వారికి ఆత్మీయులైనందుకు మీరు మాకు ఆత్మీయులే. మీకిచ్చట ఎటువంటి లోపము కలుగదు. మమ్మల్ని కూడా మీరు మీ ప్రియ బాంధవులన్నట్లు భావించి
మా సపర్యలను స్వీకరించాలనేది మా కోరిక. భోజనాలనంతరమున విశ్రాంతిగా తమరు విచ్చేసిన కార్యమేదియో తెలుసుకొని నాకు అవకాశం ఉన్నంతవరకు తప్పక తోడ్పడగలనని అన్నాడు. సుధాకరుడు వినయపూర్వకంగా నమస్కరించి, తమరు చేయుచున్న ఉపకారం నాకొక్కనికి పరిమితం కాదు, మన దేశానికే మహోపకారం కాగలదు అన్నాడు. అప్పుడు రాజు ఇలా చెప్పసాగాడు. సుధాకర, విషాదపు మేలు కేదారగుప్తకు మాకు పూర్వవైరము ఉండేవి. కేదారగుప్తునికి 4 మంత్రులు దుష్ట చతుష్టయము వంటి వారు. రాజు ఒకప్పుడు సంధికి అంగీకరించినా మంత్రులు కుట్రలు పన్ని యుద్ధాలు చేయించటం, రక్తపాతం వల్ల జననాశనం కావటము మాకు మామూలైంది. అంతేకాకుండా కేదారునికి తెలియకుండానే ఈ మంత్రులు మా రాజ్యానికి చెందిన గ్రామాల మీద పడి దోచుకున్న రోజులు కూడా లేకపోలేదు. ఆడపిల్లలను బలవంతంగా ఎత్తుకొనిపోయి వేశ్యాగృహాలలో అమ్ముకున్నారు కూడాను. రోజు రోజుకు మీరిపోతున్న వారి దురాగతాల్ని ఇక సహించలేకపోయాం. సరిహద్దు రాజ్యాల వారమైనందున మనకు పోరాటాలు మంచివి కావని మేము పంపిన రాయబారాలను వారు వినకపోవటమేగాక పోయిన వారిని అవమానించి పంపించారు. రాజ్యాంగ ధర్మం అనుసరించి ఇక మాకు యుద్ధం చేయక తప్పలేదు. మంది మార్బలాన్ని కూడగట్టుకొని నిషాదపురం ముట్టడించడానికి బయలుదేరిన మేము దారిలో ఈ అడవిలో ఇచ్చటనే మజిలీ చేశాం. పనివాళ్లు వంటలు చేసిన తర్వాత అందరము భోజనాలు చేసి కూర్చున్న సమయం. అదే తరుణంలో జడలు ధరించి విభూది రేఖలు దిద్ది రుద్రాక్షమాలలు దాల్చి కాషాయ బట్టలు కట్టిన ఒక సన్యాసి మా దగ్గరకు రాగానే మేము ఆయనకు మర్యాదలు చేసి ఉచితాసనం మీద కూర్చుండ నియమించాము. ఆ వచ్చిన సన్యాసి నా ముఖంలోకి సూటిగా చూస్తూ, నిన్ను విజయలక్ష్మి వరించబోతుంది రాజా అన్నాడు. మంచి మాటలు విన్నప్పుడు ఎవరికైనా సంతోషం పుట్టుకొస్తుంది కదా. మునీంద్ర, మీ నోటి చలవన మాకు విజయం కలిగితే మీరు కోరింది ఇస్తాను అన్నాను. అయితే ఈ రక్షరేకు నీ దగ్గర ఉంచుకోమంటూ ఒక తాయెత్తు నా చేతికి ఇచ్చాడు ఆయన. నేను తృప్తిగా దాన్ని అందుకొని కన్నులకద్దుకొని కట్టుకొనపోగా సన్యాసే స్వయంగా దాన్ని అందుకొని నా కుడి ముంజేతికి కట్టి దీవించాడు. దీని విశేషమేమిటి అన్నట్లుగా నేను ఆయన వంక చూశాను. ఆయన చిరునవ్వు నవ్వుతూ, విజయశేఖర మహారాజా, నేను మహిషాసుర మర్ధనీదేవి మంత్రోపాసకుడను. నా పేరు హఠయోగీంద్ర స్వామి. ఈ తాయెత్తు దేవీపీఠమునందుంచి రోజుకొక్కింటికి 1,00,000 మంత్రం చొప్పున జపం చేసి పూర్తి గావించిన మహామహిమ గల యంత్రం గలది. దీనిని ధరించిన వారికి యుద్ధంలో అపజయముండదు, అకాల మరణము ఉండదు, దారిద్ర్యం ఉండదు. కొన్ని అద్భుత శక్తులు ఇందులో ఉన్నాయి. ఒకనాటి రేయి దేవి నా స్వప్నంలో కనపడి, హఠయోగి, నీ శక్తినంతా ధారపోసి నిర్మించిన ఈ తాయెత్తు నీ దగ్గర ఉండరాదు. నువ్వు సన్యాసివి, లోక కళ్యాణం కోరదగిన నీవీ యంత్రమును ధర్మపరుడైన ఏ మహారాజుకైనా ఇచ్చిన ఎడల ప్రజలు క్షేమంగా ఉంటారు. రాజాదరణలో నీవుండి రాజు క్షేమం ప్రజాక్షేమం కోరటం ధర్మమని చెప్పింది. ఆ మాటలు సమంజసములేనని నాకు అనిపించింది. ఎవరికీయదగినవి నేను విచారింపగా కాంస నగరాధీశ్వరులైన విజయశేఖర మహారాజు వారే దీనిని ధరింపదగిన వారని పలువురి నోట విన్నాను. ఆ ప్రయత్నమునందే మంచి రోజు నిర్ణయించుకొని దేవికి నమస్కరించుకొని శకునం చూసుకొని బయలుదేరి వస్తూ ఉండగా వెతకబోయిన తీగ కాలికి తగిలిందన్నట్లు మీ పరివారములోని వారు కొందరు నాకు కనిపించారు. వారినడిగి మీరెక్కడున్నారో తెలుసుకొనినందున మీ దర్శనం దారిలోనే లభించింది. ఇక నేను వచ్చిన పనైంది, సంతోషం అన్నాడు. ఇప్పుడు ఆ దేవీపీఠం ఎక్కడున్నదని నేనడిగాను. యోగీంద్రులు తిరిగి, ఇబ్బంది లేదు, నేను తిరిగి వెళ్లే వరకు దేవికి జరగవలసిన నిత్య నైవేద్యాది సేవలు చేయటానికి ఏర్పాట్లు చేసే వచ్చాను. మీరు యుద్ధంలో విజయం పొంది వచ్చిన తర్వాత నేనెక్కడుంటే అక్కడనే నా పీఠం కూడా ఉంటుందన్నాడు ముక్తసరిగా. ఆయన గారి సంకల్పం గ్రహించిన నేను అలాగే కానియండి అన్నాను. సన్యాసికి అక్కడికక్కడే తాత్కాలిక నివాసం ఏర్పరిచి కొందరు సేవకులను నియమించి నేను తిరిగి వచ్చేటప్పుడు
మిమ్మల్ని మా వెంట పెట్టుకుని నగరానికి తీసుకుపోతానని చెప్పి యుద్ధానికి పోయి నిషాదపురి కోట ముట్టడించాను. యుద్ధం చాలా భయంకరంగా జరిగింది. రెండు పక్షాలలోనూ జనం విపరీతంగా చనిపోయినందున రణరంగమంతా రక్తసిక్తమైంది. అయినప్పటికీ కేదారగుప్తునిలో పరివర్తన కలుగకపోగా దుర్మార్గాలోచన పెరిగింది. మంత్రులు నలుగురు తమ ముసుగులు ధరించి అర్ధరాత్రి వేళ మా ధనాగారాన్ని ఆయుధాగారాన్ని దోచుకునే తలంపుతో మా సైనిక శిబిరాలలో ప్రవేశించి కాపునున్న వారల నోరు నొక్కి చంపేశారు. అదే సమయంలో మెలకువగా ఉన్న మా దళాధిపతులు కొందరు చడి విని లేచి చూసి యుక్తి సాహసాలతో ఆ వచ్చిన 5గురును బంధించడం జరిగిపోయింది. తెలతెలవారుచుండగానే కేదారగుప్త మంత్రులతో సహా బందీలైన వార్త విషాదపురం నలుమూలలా వ్యాపించింది. మా పరివారం వెంటనే రాజకోటలో ప్రవేశించి రాజాంతఃపుర స్త్రీలను మహారాణిని కూడా బంధించుకుని వచ్చారు. నిషాదపురాధీశ్వరుడు నన్ను చూసి సిగ్గుపడి తల వంచుకున్నాడు. నేనే వానిని పలకరించి, మహారాజా, ఇంత పొరపాటు పని నీవెందుకు చేశావు? నీ వంటి వాడు ఇటువంటి పని చేయవచ్చునా? ధర్మం పాలించే దైవం ఇంకొకడున్నాడనే ఆలోచనైనా లేకపోయిందా అని మందలించుచుండగా కేదారగుప్తుడు, ప్రభు, నేను చేసింది పొరపాటు. నన్ను మన్నించమని నిన్నడుగలేకపోవచున్నాను. చచ్చిన పామునింకా చంపడమెందుకు అన్నాడు. నా గుండె జాలితో కరిగిపోయింది. అలాగని వాడిని అట్టే విడిచివేయటం కూడా మంచిది కాదు. కొంచెంసేపు ఆలోచించిన తర్వాత, సరే రాజా, జరిగిపోయిన దాని గురించి చర్చించేది లేదు. దారిలో మా గురువులు హఠయోగీంద్రులు ఉన్నారు. వారిని కలుపుకొని కాంస నగరానికి పోదాం. తరువాత ప్రశాంతంగా సంప్రదించుకొని ఒక నిర్ణయానికి రావటం మంచిది. కానీ ఇప్పటికిప్పుడు నేనేమీ నిర్ణయించలేకున్నానంటూ నేను బందీలతో బయలుదేరి దారిలోనున్న యోగిని కలుపుకొని కాంసనగరం చేరుకున్నాను. మా విజయశేఖర మహారాజు కేదారగుప్తుణ్ణి వారి మంత్రులను బంధించుకొని విజయంతో వచ్చినారనే వార్త మా కాంసనగరంలోకి పాకిపోయినందున ప్రజలు చూడటానికి గుంపులు గుంపులుగా వచ్చారు. నేను వారందరికీ ఏదో సమాధానం చెప్పి తిరిగి పంపించాను. తర్వాత మా ప్రథమ సేనాధిపతిని పిలిచి కేదారగుప్తుణ్ణి తన మంత్రులతో కూడా మన రాజ్యాంగ విషయాల గురించి సమాలోచనలు జరుపుకునే భవనంలోకి తీసుకురండి. ఎటులైనను వారు మనకు శత్రువులు, మోసగాండ్రు అయినందువలన నమ్మరాదు. ఒక్కొక్కరిని గమనించియుండి వారి వలన పొరపాటు జరుగు పక్షమున వెంటనే చంపటానికి తగిన ఆయుధాలు గల మన రాజభటులను కూడా ఏర్పాటు చేయవలసిందిగా నియమించాను. అదేవిధంగా సమావేశం జరిగింది. ఆ సమావేశానికి సన్యాసినే పెద్దగా ఎన్నుకున్నాం. యోగీంద్ర, కేదారగుప్తాదులు మనకు శత్రువులే ఎగుగాక. వారిప్పుడు పట్టుబడినారు. చేజిక్కిన వానిని చంపడానికి నా మనసు అంగీకరింపదు. అటులని నమ్మి విడిచిపెట్టుటకు అవకాశమూ లేదు. ఈ సమయంలో ఏం చేయవలనో నాకు తోయటలేదు. మీరే ధర్మమైనట్లు చేయండి అంటూ వానికే బరువు భారము ఒప్పగించి కావలసిన ధనము పనివారిని సమకూర్చాను. స్వాములు వారే వారి నివాసముకొక ఆశ్రమం నిర్మించుకున్నారు. ఆ ఆశ్రమంలోనే మహిషాసుర మర్దనీ పీఠం కూడా నిలుపుకున్నాడు. ఆశ్రమం చుట్టూ ప్రాకారం నిర్మింపబడింది. ప్రాకారానికి అవతల చుట్టూను కొన్ని భవనాలు, ప్రాకారం నుండి భవనాలకు పోవాలంటే ద్వారాలు, ప్రతి ద్వారం దగ్గర ఆయుధాలు ధరించిన రాజభటుల కాపలా, ఆ భవనాలకి ఆవల ఇంకొక ఎత్తైన ప్రాకారం, దానినెవరూ దాటలేరు. ఆశ్రమానికి వెనకనున్న భవనంలో కేదారగుప్తుడు భార్యాబిడ్డలతో కాపురం, పక్కలనున్న భవనాల్లో మంత్రుల నివాసం, వారి వారి మందిరాలలో అందరూ స్వతంత్రులే. కానీ వారు ఆ చోట్లు దాటి ఎచ్చటికి పోరాదు. మంత్రులు గాని రాజు గాని ఒకరికొకరు కనపడరాదు, మాట్లాడుకునరాదు. వారి చుట్టూ రాజభటుల కాపలా ఉంటుంది. యోగి మాత్రము అందరి దగ్గరకు పోయి మాట్లాడటానికి అవకాశాలుండేలాగా ఏర్పాట్లు చేయించాడు ఆ మునీశ్వరుడు. ఈ కట్టుబాట్లు చూసి నేను సంతోషించాను. యోగీంద్రులు నన్ను చూసి, రాజా, వీరికింకా అహంకారం చావలేదు, కొంతకాలం జరగాలి.
నేను వీరికి జ్ఞానబోధలు చేసి మంచి మనసులు గలవారిగా తీర్చిదిద్దుతాను. మనం తలంచినట్లు వీరు ముందు ముందు మంచి దారికి వస్తే వీరికి వీరి రాజ్యమిచ్చి సామంత పాలకునిగా నియమించుకోవచ్చు. లేదా ఇక్కడి వారిక్కడనే అంతరించిపోతారు. అంతవరకు నీవే నిషాదపురాన్ని కూడా పాలిస్తూ ఉండు అని చెప్పాడు. అలాగా 6 మాసాలు జరిగినాయి. అంతా ప్రశాంతంగానే గడిచిపోతూ ఉంది. ఒకనాటి ఉదయాన తెల్లవారక ముందే హఠయోగి మునీంద్రుడు, కేదారగుప్త రాజు, రాణి మువ్వురు పారిపోయిన వార్త రాజాంతఃపురం దాకా ప్రాకింది. మేమంతా పోయి చూశాం. ఆశ్రమంలో పీఠమున్నది. రాజదంపతులున్న మందిరం వాకిలి తెరచియున్నది. ఆశ్రమంలోనూ ప్రాకారాలలోనూ మందిరాలలోనూ కాపలాగా ఉన్న సేవకులంతా మత్తులో పడిపోయి ఉన్నారు. మంత్రులు 4 ఇక్కడనే ఉన్నారు, కానీ వారికేమీ తెలియదంటున్నారు. అంతా అయోమయంగా మారిపోయింది. అపూర్వ చింతామణి 4వ భాగం సమాప్తం. రేపు 5వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.